మన మనసుని మన అదుపులో తీసుకోవాలి, మన దృష్టిని మనం అదుపులో పెట్టుకోవాలి, మన తలంపుల్ని మనం పరిశీలన చేసుకుని దేవుని చిత్త ప్రకారము మలచాలి. చెరపట్టి మన తలంపులను చెరపట్టి దేవుని చిత్త ప్రకారం మలచాలనేది దేవుని వాక్యం కూడా తెలియజేస్తుంది. ఇదేదో మాత్రలు వేసుకుని మారేది కాదు, ఏదో తాగి మర్చిపోయేది కాదు. ఒకటి నిన్ను నేరాలు మోపేటప్పుడు కీప్ యువర్ మౌత్ షట్. ప్రేమించిన రోజు నుండి అదే రీతిగా మాట్లాడి ఉండొచ్చు, ఈరోజు వేరేలాగా అర్థమవుతుంది. అందుకని అంటారు, ఇంకా నేను ఏమాత్రం భరించలేను, ఈ వివాహం వద్దు, ఇంకా నేనేమాత్రం సహించలేను, ఇంకా నాకేమాత్రం ఫలం ఉందా? ఓర్చుకోగలుగుతున్నారా? మనుషులు మిమ్మల్ని దూషించినప్పుడు భరించగలుగుతున్నారా? నీ మాట నా జీవితంలో కార్యం జరిగించాలి, నీ మాట నా జీవితంలో స్థిరపరచబడాలి. నీవు నా పట్ల ఏదైతే ప్రకటించావో అది జరగాలి. మనుషుడు మాటలు అబద్ధమని నేను కొట్టేస్తున్నా, వాటిని నేను రద్దు చేస్తున్నా. అదే సమయంలో దేవుడు నాకు ఒక క్రెడిట్ అవ్వబోతున్నాడు, రివార్డ్ అవ్వబోతున్నాడు, నన్ను ఫలింపజేయబోతున్నాడు. నా రెఫరెన్స్ని మనుషులు నిన్ను తిట్టినప్పుడు వెయిట్, రైట్, నువ్వు చేతకనోడురా, అవునా దేవా, ఐఎమ్ రెడీ. ఎందుకు? వారు పలికిన మాటలో నువ్వు నిరూపించబోతున్నావు నా జీవితం ద్వారంగా నేనెవరినో. ఐఎమ్ వెయిటింగ్. ఏదో నీకు ఇంకా పెళ్ళి అవదా? నువ్వు బాధపడద్దు. వారు మాట్లాడతాడు, ఇంకా నీకు అవదరా, ఇంకా అయిపోతుంది, నీకు ఎవడన్నా చేయిస్తానికి, నీకు ఎవడ పట్టించుకోండి, నీ ఎవడ పట్టించుకోండి. ఆహా, ఐఎమ్ హ్యాపీ. దేవా, ఎవరు పట్టించుకుంటారు? నువ్వు చూపి ప్రభా. మనుషులు ఎవరు నాకు చేయకపోవచ్చు, నువ్వు ఉన్నావు. ఐఎమ్ వెయిటింగ్. ఇప్పుడు నాకు పరీక్ష, వారు అన్న మాటకి నేను ఏడుస్తానా, ఆనందిస్తానా? వారు అన్న మాటకి నేను విశ్వాసంని చూపిస్తానా, లేకపోతే నిరుత్సాహంలో బ్రతుకుతానా? వారు అన్న మాటకి దేవా నేను నమ్ముతున్నాను, నేను నిన్ను ఆరాధిస్తున్నాను, నువ్వు నిర్ణయించిన సమయంలో నువ్వు జరిగిస్తావు, నన్ను నేను సిద్ధపరచుకుంటున్నాను. ఐ థింక్ మై టైమ్ ఈజ్ రెడీ. బీ హంబుల్. దేవుని బలమైన హస్తం కింద అణిగుండు. వెయిట్ ఫర్ గాడ్ టు లిఫ్ట్ యూ అప్.